హలో ఫ్రెండ్స్, మీ శివాని మొగసాటి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే పానీపూరి మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా, డిమార్ట్లో పానీపూరి ప్యాకెట్ ఇలా తీసుకున్నానండి. అలానే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, బఠానీ, ఒక టమాటో కూడా తీసుకున్నాను. బంగాళదుంపలు అయితే నేను ఇలా పీల్ చేసుకుని పీసెస్లో చేసి బఠానీ వేసి కుక్కర్లో పెట్టి ఒక 7 to 8 విజిల్స్ వరకు నానిచ్చానండి. నెక్స్ట్ అయితే పుదీనా వాటర్ కోసం నేను పుదీనా ఫ్రెష్గా కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్లో చేసి చింతపండు రసాన్ని అయితే నానబెట్టాను. మనం చిన్న సైజు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. అలానే మిక్సీ జార్లో వేసి పుదీనాని నేనైతే మిక్స్ చేసేసుకున్నాను. మనకు చూస్తున్నారు కదా, బంగాళదుంప కుర్మా అయితే ఇలా మనకు ప్రిపేర్ అయిపోయింది. మిక్సీ జార్లో నేను ఇంకా టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా వేసేసి ఇలా పుదీనా వాటర్ని అయితే ప్రిపేర్ చేశాను. చూస్తున్నారు కదా, పుదీనా వాటర్ అనేది హెల్త్కి చాలా మంచిది. అలానే చింతపండు రసం కూడా నేను ఇందులో వేసానండి. నెక్స్ట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి నేను. నెక్స్ట్ అయితే ఇది చాట్ మసాలా పౌడర్, ఇది కూడా వేసానండి. ఇదైతే మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు బంగాళదుంప మనకి బాగా ఉడికిపోయింది కదా, ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బంగాళదుంప పేస్ట్ని అయితే అందులో వేసి కొంచెం సాల్ట్, కారం, అలానే మసాలా పౌడర్, నెక్స్ట్ అయితే మిరియాల పౌడర్ కూడా నేను యాడ్ చేశాను. నేను అన్నీ కూడా చాలా లైట్గా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇదైతే ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే లాస్ట్లో కొంచెం టమాటా అండ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసి మొత్తం మిక్సర్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. స్వీట్ వాటర్ కోసం నేనైతే కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టుకుని దాన్ని బాగా గుజ్జులా తీసేసి వాటర్ని అయితే సపరేట్ చేసుకున్నాను. అలానే ఒక బౌల్ పెట్టుకుని చింతపండు రసం అయితే ఆ బౌల్లో వేసి హీట్ చేశానండి. అందులో కొంచెం బెల్లంని అయితే యాడ్ చేశాను. చిటికెడంత కారం యాడ్ చేసా. అలానే కొంచెం ఉప్పు. అదంతా కూడా ఒక 3 minutes వరకు నేనైతే బాయిల్ చేసుకున్నా. అలానే నా దగ్గర కొంచెం టమాటా కెచప్ ఉంది, అది కూడా వేసాను. ఒక బౌల్లో అయితే చిన్న చిన్న పీసెస్లో ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. రెడీమేడ్ పానీపూరి మనకు దొరుకుతుంది కదా, దాన్ని అయితే నేను ఇలాగా బాల్స్లో ప్రిపేర్ చేస్తాను ఆయిల్లో వేసి. అంతేనండి, ఇంట్లోనే మనం ఈజీగా పానీపూరిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్, అలానే పుదీనా వాటర్, అలానే బంగాళదుంపది కూడా మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పానీపూరి అయితే చాలా బాగా వచ్చింది.